హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీని చూసేద్దాం. అదేంటో కాదండోయ్, గులాబ్ జామ్. ఈ గులాబ్ జామ్ని మనం ఎలా చేసుకోవాలో ఈజీగా నేను చూపిస్తాను మీకు. ముందుగా మనము గులాబ్ జామ్ పౌడర్ పిండిని తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని, అలాగే మనము ముందుగానే పాలని కాచి చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాలతోటి మనము ఈ గులాబ్ జామ్ పిండిని కలుపుకోవాలన్నమాట. అందుకోసం ఇప్పుడు గులాబ్ జామ్ పిండిలో కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనము చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి, కాకపోతే ఇది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకొని తర్వాత మనము చిన్న బాల్స్ తీసుకొని వాటిని మంచిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుతూ ఎటువంటి లమ్స్ లేకుండా ఏమీ లేకుండా నీట్గా ఒక రౌండ్ వచ్చేలా మనం చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా మనము రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఇన్ని రౌండ్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో మనము చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కెర వేసుకొని ఆ చక్కెరలో మనము వాటర్ పోసుకొని పాకం అనేది మనం రెడీ చేసుకోవాలన్నమాట. మంచిగా కలుపుతూ పాకాన్ని అయితే మనము తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ పంచదార అయితే కరుగుతుంది ఫ్రెండ్స్. ఈలోపు వేరే బాండీ పెట్టుకొని అందులో మనము ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనము వేడి రానివ్వాలి ఫ్రెండ్స్. వేడి వచ్చిన తర్వాత మనము గులాబ్ జామ్ బాల్స్ అనేవి వేసుకుంటాం. ఈలోపు పాకంలో నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకున్నాను. ఆయిల్ అనేది కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మనము ఈ బాల్స్ లాగా చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అనేవి మనము వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకుండా కొన్ని వేసుకుంటూ మనం వేయించుకుంటే బాగా వేగుతాయి ఫ్రెండ్స్. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బయటికి తీసాక ఇంకా కలర్ అనేది ఎక్కువ అవుతుంది, కాబట్టి మనం గోల్డెన్ కలర్ వస్తే చాలు మనకి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే బాగా కలర్ మారుతూ ఉన్నాయి. మంచిగా తిప్పుతూ మనము వేయించుకోవాలన్నమాట. ఇలా గంటతోటి మనం ఊరికే వాటిని అలా టాప్న అలా రౌండ్గా అంటుంటేనే అవి మంచిగా మొత్తం వేగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా ఈ మాత్రం గోల్డెన్ కలర్ వస్తే చాలు. వీటిని ఇంకా మనము తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే మనం చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కరుగుతున్న ఆ పాకంలో మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఆప్షనల్. నేను వీడియోలో కలర్ కోసం వేసాను. అది వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్లో అయితే ఏం డిఫరెన్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆ మొత్తము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నిటినీ మనము పాకంలో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆ పాకంలో ఈ బాల్స్ అన్నిటినీ వేసుకొని మంచిగా ఒక గంట సేపైనా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఎక్కువ టైం ఇస్తే ఇంకా బాగా పాకం అనేది బాల్స్కి పడుతుంది. మీరు ఒక గంట తర్వాత ఖచ్చితంగా ఒక గంట టైం అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే పాకం అంతా ఆ బాల్స్లోకి వెళ్ళి చాలా అంటే చాలా జ్యూసీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో గులాబ్ జామ్ బాల్స్ అనేవి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ గంట తర్వాత ఎంత మెత్తగా అయ్యాయో చూడండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ అనేది రెడీ అవుతుంది. మీరు ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.